రోజురోజుకు సైబర్ నేరగాళ్లు డబ్బులు సంపాదించేందుకు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. వాట్సాప్ ద్వారా నగదు కొట్టేస్తున్నారు. సోషల్ మీడియా, ఈ-కామర్స్లలో నంబర్స్ తీసుకుని ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి అత్యవసరం అంటూ కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారికి కాల్ చేసి డబ్బులు కాజేస్తున్నారు. సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. స్మార్ట్ ఫోన్లలో చొరబడి అందులోని వాట్సాప్ ను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఫోన్ కాంటాక్ట్ నెంబర్స్ తో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. హ్యాక్ చేసిన నెంబర్ తో డీపీ ఫిక్స్ చేస్తున్నారు. కాంటాక్ట్ లోని వారికి ఎలాంటి అనుమానం రాకుండా ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. అత్యవసరంగా డబ్బులు కావాలని వాట్సాప్ లోని మెసేజ్లు పంపిస్తున్నారు. గంటల వ్యవధిలో తిరిగి ఇస్తామని నమ్మిస్తున్నారు. ఇలా తమ ట్రాప్ లో చిక్కిన వారి నుంచి అందినంత వసూలు చేస్తున్నారు. బాధితులు అలర్ట్ అయ్యేలోగా అకౌంట్ల నుంచి క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నారు. వాట్సాప్ హ్యాకింగ్ పెరిగిపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫోన్లు వాట్సాప్ హ్యాకింగ్ కాకుండా సెక్యూరిటీ సెట్టింగ్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారింది. ఫోన్లో వాట్సాప్ కూడా కంపల్సరీగా ఉంటుంది. చాలా మంది యూజర్లు వాట్సాప్ లో సెక్యూరిటీ ఫీచర్స్ ను పరిశీలించడం లేదు. సెట్టింగ్స్ లో 2 స్టెప్ వెరిఫికేషన్ కోడ్ ను ఎంటర్ చేయడం లేదు. ఇదే సైబర్ నేరగాళ్లకు మంచి అవకాశంగా మారింది. వాట్సాప్ హ్యాక్ చేసి బాధితుల ఫోన్ కాంటాక్ట్ నెంబర్స్ కి లింక్స్ పంపించడం లేదా మెసేజ్లు చేసి ఆయా ఫోన్ వాట్సాప్ డేటా హ్యాక్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు తమ సెల్ ఫోన్లలో వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా, ఈ-కామర్స్ సైట్లలో సేకరించిన ఫోన్ నెంబర్లను టార్గెట్ చేస్తున్నారు. ఆయా నెంబర్లకు కొరియర్ డెలివరీ లేదా కస్టమర్ కేర్ సెంటర్ నుంచి కాల్స్ చేస్తున్నామని చెప్తున్నారు. వెరిఫికేషన్ కోసం కోడ్, ఓటీపీ నెంబర్ సెండ్ చేశామని నమ్మిస్తున్నారు. తమ నుంచి రిసీవ్ చేసుకున్న కోడ్ చెప్పాలని అడుగుతున్నారు. ఇది నమ్మి ఓటీపీ చెప్పిన వారి నెంబర్తో పాటు ఓటీపీ షేర్ చేయని వారి సెల్ ఫోన్లోని వాట్సాప్ ను హ్యాక్ చేస్తున్నారు. ఇలా హ్యాక్ చేసిన తర్వాత తమ మొబైల్ ఫోన్లలో యాక్టివేట్ చేసుకుంటున్నారు. దీంతో అప్పటికే యాక్టివేట్ లో ఉన్న బాధితుల ఒరిజినల్ నెంబర్ నుంచి వాట్సాప్ డీయాక్టివేట్ అవుతుంది. బాధితుల ఒరిజినల్ నెంబర్, వాట్సాప్ క్రెడెన్షియల్స్ కూడా చేంజ్ చేస్తున్నారు. దీంతో ఓటీపీ వచ్చిన ఫోన్ యూజర్ వాట్సాప్ డీయాక్టివేట్ అవుతుంది. అదే వాట్సాప్ సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఆపరేట్ అవుతుంది. ఇదే తరహాలో తెలిసిన నెంబర్స్ తో కొందరు ఆవారాలు ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేస్తున్నారు. హ్యాక్ చేసిన కాంట్రాక్ట్ లిస్టులో ఉన్న మహిళలతో అసభ్యకరంగా చాట్ చేస్తున్నారు. తెలిసిన మహిళల నెంబర్స్ నుంచే మెసేజ్ వస్తూ ఉండటంతో వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది యువతులు వారి పర్సనల్ విషయాలను కూడా ఫేక్ వాట్సాప్ యూజర్స్ కి చెప్తున్నారు. ఇలా ట్రాప్ చేసిన వారిని లైంగికంగా వేధింపులు గురిచేస్తున్నారు. హ్యాక్ చేసిన వాట్సాప్ కాంట్రాక్ట్స్ మొత్తం సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. వాట్సాప్ ప్రొఫైల్స్ ను బాధితుల కాంటాక్ట్ గ్రూప్ లో పరిశీలిస్తున్నారు. కాంట్రాక్ట్స్ లో ఫ్రెండ్స్ లేదా సన్నిహితులను గుర్తిస్తున్నారు. బాధితులు తమ ఫ్రెండ్స్ తో చేసిన విధంగానే చాటింగ్ చేస్తున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉందనో లేక ఇతర అవసరాలకు అత్యవసరంగా డబ్బులు కావాలనో రిక్వెస్ట్ మెసేజ్ పంపిస్తున్నారు. లింక్స్ పంపించి క్లిక్ చేసేలా చేస్తున్నారు. ఇలా తెలిసిన వారి నెంబర్ నుంచి వచ్చిన లింక్స్ ఓపెన్ చేయడంతో వారి వాట్సాప్ కాంట్రాక్ట్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. వాట్సాప్ హ్యాకింగ్ అనేది వెరిఫికేషన్ ఓటీపీ ఉంటేనే సాధ్యమవుతుంది. వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయాల్లో సైబర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. వాట్సాప్ సెట్టింగ్స్ అకౌంట్ లో 2 స్టెప్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సీక్రెట్ నెంబర్ తో పిన్ జనరేట్ చేసుకోవాలి. హ్యాకింగ్ గురైన బాధితులు వెంటనే మొబైల్ రీసెట్ చేసి వాట్సాప్ అధికారిక వెబ్సైట్ ద్వారా మళ్లీ కొత్తగా వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నోళ్లను అలర్ట్ చేయాలి. 1930 లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు.